హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ చీమ గొల్లభామ. ఒక నీతి కథ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో చీమ మరియు గొల్లభామలు ఎంతో స్నేహంగా ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించేవి. అది వసంతకాలం కావడంతో అడవిలోని పువ్వులు, చెట్లు ఎంతో అందంగా విరబూసాయి. ఈ వసంతకాలంలో చీమలు చాలా కష్టపడుతూ బరువైన విత్తనాలను తరలించి చలికాలం కోసం తమని తాము సిద్ధం చేసుకుంటున్నాయి. కానీ గొల్లభామ మాత్రం అడవి అందాలకు మైమరిచిపోయింది. గొల్లభామ సూర్యకాంతి కింద అందమైన పువ్వులు మరియు ఆకుపచ్చ గడ్డి మధ్యలో కూర్చుని ప్రకృతిని ఆస్వాదిస్తూ పాటలు పాడుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఆహా, ఇదే నాకు నచ్చిన జీవితం. నేనెప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించాలని ఉంటుంది. ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎవరు పనిచేస్తారు? అని అనుకుంటూ ఏమాత్రం కష్టపడకుండా సోమరిపోతుల పాటలు పాడుతూ తిరుగుతూ ఉంటుంది గొల్లభామ. మరోవైపు చీమలు మాత్రం ప్రతిరోజు ఆహారాన్ని సేకరించి వారి ఇంట్లో నిలువ చేసుకుంటూ ఉంటాయి. శీతాకాలంలో తినడానికి విత్తనాలు మరియు పండ్లు, అలాగే చలికాచుకోవడానికి కర్రలు కూడా నిలువ చేసుకుంటాయి. కానీ గొల్లభామ మాత్రం సోమరిగా పడుకొని ఆహ్లాదకరమైన గాలిని ఆస్వాదిస్తూ మధురమైన పాటలు పాడుతూ ఉంటుంది. ఇది అలా ఉండగా పంటల కోతకాలం వచ్చేసింది. అప్పుడు చీమ ఎంతో పట్టుదలతో పని చేస్తూ ఉంటుంది. చీమ వెదురు కర్రలతో ఒక నిచ్చెన తయారు చేసి పెట్టుకుంది. ఆ నిచ్చెన ఎక్కి రొట్టెల కోసం గోధుమ గింజలను సేకరించి పెట్టుకుంటుంది. చీమ అలా కష్టపడుతూ ఉంటే గొల్లభామ చీమ పక్కనే కూర్చుని చీమతో ఇలా చెప్పింది. ఏ చీమ, నా స్వరం ఎంత అందంగా ఉంది. నాలాగే ఎవరైనా పాటలు పాడగలరా? నాతో ఎవరైనా పోటీ పడగలరా? ఈ మాటలు విన్న చీమ చిన్నగా నవ్వింది. చూస్తూ ఉండగానే వర్షాకాలం వచ్చేసింది. అప్పుడు చీమలు వారి వెచ్చని ఇంట్లో కుర్చీలో కూర్చుని మంటలు వద్ద హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నారు. భారీ వర్షాలు కురిశాయి. చెట్ల ఆకులు నేల మీద రాలిపోతున్నాయి. గొల్లభామకు ఉండడానికి ఇల్లు లేదు. తినడానికి ఆహారం కూడా లేదు. ఎంతో విచారంగా చెట్ల ఆకులు కింద నిలబడి ఉంది. వర్షం తగ్గాక విపరీతమైన చలి మొదలైంది. గొల్లభామ చలిని ఆకలిని తట్టుకోలేక తనలో తానే ఇలా అనుకుంది. నాకు చాలా ఆకలిగా, ఇంకా చలిగా ఉంది. నేను చీమల ఇంటికి వెళ్లి సహాయం అడుగుతాను. చీమలకి తింటానికి మంచి ఆహారం, ఉంటాకి మంచి ఇల్లు, ఇంకా చలికాచుకోవడానికి అగ్ని కూడా ఉన్నాయని నాకు తెలుసు. చీమలు తప్పకుండా నాకు సహాయం చేస్తాయి. గొల్లభామ వెళ్ళి చీమల ఇంటి తలుపు కొట్టింది. అప్పుడు చీమ తలుపు తెరిచి ఇలా అడిగింది. గొల్లభామ, నీకేం కావాలి? ఈ సమయంలో వచ్చావేంటి? అందుకు గొల్లభామ ఇలా బదులు ఇచ్చింది. నా ప్రియమైన మిత్రులారా, నన్ను కూడా మీతో ఉండనివ్వండి. నాకు ఇల్లు లేదు, ఇంకా ఆహారం కూడా దొరకలేదు. నువ్వు వేసవికాలం అంతా ఏం చేశావు? ఆడుతూ పాడుతూ గడిపావు. సమయాన్నంతా వృధా చేశావు. నేను కష్టపడుతుంటే నన్ను ఎగతాళి చేశావు. ఇప్పుడు వెళ్ళి నీకు నచ్చినట్టు నువ్వు బతుకుపో అని చెప్పి చీమ తన ఇంటి తలుపు మూసివేసింది. అప్పుడు గొల్లభామ ఎంతో బాధపడింది. అయ్యో, నేను ఎంత తప్పు పని చేశాను. ముందే చీమలాగా నేను కూడా కష్టపడి ఉంటే ఇప్పుడు నా కీర్తి స్థితి వచ్చేది కాదు. కాలాన్ని వృధా చేసుకుంటాం కాదు, కష్టపడి పనిచేయడంలోనే సంతోషం ఉంటుంది. ఇప్పటి నుంచి నేను కష్టపడి పని చేయాలి అనుకుంటూ గొల్లభామ కన్నీరు పెట్టుకుంది. కొద్దిసేపు గడిచింది. చీమలు గొల్లభామ కోసం బాధపడ్డాయి. తమ ఇంటి తలుపులు తెరిచి గొల్లభామతో ఇలా చెప్పాయి. రా మిత్రమా, నువ్వు ఏమాత్రం దిగులు పడకు. నువ్వు ఎప్పటికీ మా స్నేహితుడివే. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. మాకంతే చాలు. నీకోసం అన్ని సిద్ధం చేసి పెట్టాం. నువ్వు ఎంతో సంతోషంగా ఉండొచ్చు ఇక్కడ. చీమలు తమ రుచికరమైన ఆహారాన్ని గొల్లభామకి తినిపించి వెచ్చని స్థలాన్ని సిద్ధం చేశాయి. గొల్లభామ ఎంతో సంతోషించింది. అప్పటి నుంచి గొల్లభామ మరియు చీమల స్నేహం మరింత బలపడింది. అలా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
మళ్ళీ కలుద్దాం బాయ్.